హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ. పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు. పార్వతీపురం కావచ్చు, పాడేరు ఈ రెండు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఆయన ఎప్పుడెప్పటి నుంచో అక్కడికి వెళ్దామా, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను కలుద్దామా అని చెప్పి అధికార హోదాలో ఆయన మొదటిసారి ఆయన అడుగుపెట్టారు. అక్కడ ఉన్నటువంటి విశేషాలను, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలను కూడా అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొచ్చి చూపించారు. కానీ ఇప్పుడు అధికారికంగా అక్కడ ఏం చేయబోతున్నారు, ఎలాంటి రిజల్ట్ రాబోతుంది, 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ముఖ్యంగా అరకు, పాడేరు లాంటి ఆదివాసీల అనేక ఇబ్బందులను పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు అనేది మనకి తెలియజేయడం కోసం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే హరీష్. పవన్ కళ్యాణ్ గారు పర్యటన మీరు చూస్తున్నారు. ఎంత వర్షం పడినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అక్కడ కారు వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఆయన 2 కిలోమీటర్ల వరకు మట్టిలో చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరు చూసే ఉంటారు. ఏంటండి అసలు ఎలా ఉండబోతుంది అంటారు ముఖ్యంగా మన్యం జిల్లాకి? అంటే ఇవాళ ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమం రాబోయే 2-3 సంవత్సరాల్లో ఆయన్ను మన్యం పులిగా కీర్తించుకునే స్థాయికి వెళ్ళిపోతుంది. అల్లూరి సీతారామరాజు ఆ రోజు మన్యం ప్రాంతానికి ఏ రకంగా హీరోగా మారారో ఇవాళ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మన్యం ప్రాంతానికి హీరోగా మారబోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ రోజు స్వతంత్రానికి పూర్వం అల్లూరి సీతారామరాజు గారు మన్యం ప్రజల హక్కులను పొందటానికి ప్రయత్నం చేశారు, పోరాడారు, అసువులు బాశారు. అవును. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ లెవెల్లో మన్యం ప్రజలకు సంబంధించి వాళ్ళ బాగోగులు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఉపాధి, వాళ్ళ విద్య ఇవన్నింటినీ క్రమ పద్ధతిలో పెట్టి వాళ్లకు అభివృద్ధి ఫలాలు అందించడానికి సక్సెస్ఫుల్గా ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో, ఒక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయన సక్సెస్ఫుల్ మ్యాన్గా మారబోతున్నారు. 2029 ఎన్నికల నాటికి మన్యం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి జెండా రెపరెపలాడుతుంది. ఎందుకు అంటే మీకు ఎన్నికల ముందు కూడా ఒకసారి ఆ పర్యటనకి వెళ్ళారు ఆయన. ఒక పెద్ద ఆవిడ మాట్లాడుతుంటుంది, ఎంతమందో వచ్చారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు అని ఆవేశంగా మాట్లాడుతుంటే, ఇప్పుడు ఈయన వస్తారు, నాకు నమ్మకం ఉంది, ఈయన ఖచ్చితంగా చేస్తారు, ఈయన నమ్మకం ఉందండి, ఈయన మీద నాకు నమ్మకం ఉందండి. అవును, ఆ వీడియో వైరల్ అయింది చాలా. ఆ నమ్మకాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలబెడుతున్నారు. ఎంతమంది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు అటవీ ప్రాంతాల్లో తిరిగారండి. సో ఈయన తిరుగుతున్నారు. ఇవాళ ఆయన దాదాపు 45 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్ల నిర్మాణం రోడ్లు కావచ్చు. మొన్నటికి మొన్న ఒక బాలింత ప్రెగ్నెన్సీ డోలే పట్టుకుని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆమె డెలివరీకి వెళుతున్న పరిస్థితి చూశారు. ఆయన చెలించిపోయారు. ఇలా కాదు కదా, 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఈ రకమైన పరిస్థితి ఉండడాన్ని ఆయన చెలించిపోయారు. లేదు, ఇలా కాదు, ఖచ్చితంగా బాగు చేయాలి అనుకున్నారు. ఇవే కాదండి, చాలా చోట్ల ఆయన చలమల్లో నీళ్లు తాగుతున్న పరిస్థితులు ఉన్నాయి హరీష్. ఇప్పటికి కూడా అలాంటిది ఇంకా మన్యం ప్రాంతంలో ఎలా ఉంటుందో చూస్తాం కదా. రోడ్లు లేవు, మామూలు దగ్గరే రోడ్లు సరిగా లేవు. మన్యం ప్రాంతంలో రోడ్లు ఎలా ఉంటాయి? రోడ్లు లేవు, హాస్పిటళ్ళు లేవు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలే లేని పరిస్థితి. ఇవాళ అక్కడ దృష్టి పెట్టాడు. మీరు అంటే మన ఇంతకుముందు ఏదో సరదాగా చెప్పేవాడు, కానీ ఇప్పుడు మాత్రం మార్క్ మై వర్డ్స్, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త తరహా పరిపాలన అక్కడ చేయబోతున్నారు. కొత్త తరహా మార్పులకు అక్కడ శ్రీకారం చుట్టారు. డెఫినెట్గా మన్యం జిల్లాల ప్రజల అదృష్టం అని చెప్పాలి ఇవాళ ఆయన పర్యటన. 45 కోట్ల రూపాయలతో ఆయన రోడ్లు వేయడమే కాకుండా అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. అక్కడ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. జోరువాన ఒకవైపు పర్యటన జరుగుతుందా లేదా అన్నది, బురదమయం రోడ్లు, ఆ జోరువానలో బురదమయంలో ఆయన నడుస్తూ, ఆయన ముందుకెళుతూ, ఇవాళ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ కొన్ని సంఘటనలు ఆయన ఐ లవ్ యూ అన్న వీడియో వైరల్ అవుతుంది. అందరూ ఐ లవ్ యూ అన్నా అంటే ఐ లవ్ యూ చెప్పలేదు అన్నిసార్లు, నా పిల్లలకు కూడా చెప్పలేదు అన్నిసార్లు. ఒకళ్ళెవరో ఓజీ గురించి చెప్పండి అంటే ఓజీ గురించి కాదు, విద్య గురించి అడగండి చెప్తాను.
మీరు గతంలో కూడా ఒక స్కూల్కి వెళ్తే చూశారు కదా, ఏం చెప్పాడు ఆయన, మేం కాదు హీరోలం, ఇదిగో మీ పక్క నిలబడుకుని ఉంది చూసారా, నల్ల హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఉంది, ఆవిడ హీరో అని చెప్పి ఒక టీచర్ గురించి చెప్పారు. ఇవాళ ఆ టీచర్ గురించి కావచ్చు, ఇవాళ ఇక్కడ చెప్పిన ఓజీ అనే దాని గురించి మాట్లాడుతూ విద్య గురించి మాట్లాడండి అని చెప్పింది కావచ్చు, నిజంగా ఒక సరైన నాయకుడు అంటే అర్థం ఏంటో ఆయన చెప్తా ఉన్నాడు అనుకోవాలి. సినిమాల్లో ట్రెండ్ సెట్టర్, 6 అడుగుల ఒక పాట ఉంది, 6 అడుగులు ఉంటేనే హీరో కాదు, నలిగిన జుట్టు కొంత, చెరిగిన క్రాఫ్ కొంత అని ఏదో ఒక పాట ఉంది. సో ఇలా కూడా హీరోలు ఉంటారు అని ట్రెండ్ సెట్టర్ ఆయన సినిమాల్లో. ఇవాళ పాలిటిక్స్లో కూడా ఆయన ట్రెండ్ సెట్టర్ అయ్యాడు, పాలిటిక్స్లో కూడా ట్రెండ్ క్రియేటర్ అయ్యాడు అని చెప్పాలి. ఎంతసేపటికి మనం చూస్తూ ఉన్నాం, కులాలను విడదీసి రాజకీయం చేసే వాళ్ళని చూసాం, కులాలను కలిపే రాజకీయం చేసిన దేశంలో మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఆయన దాంతోపాటుగా గిరిజనులలో మమేకమైపోయి ఈయన చేసే కార్యక్రమాలు, రేపొద్దున అక్కడ మీకు వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక హరీష్ గంజాయి పెంచుతున్నారు. దాని నుంచి ఇవాళ అందులోంచి బయటకు తెచ్చి వాళ్ళలో చైతన్యం నింపి వాళ్ళలో చదువు చెప్పించి వాళ్ళకి, అలాగే వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే ఒక వినూత్నమైన ప్రణాళికతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇదే గనక ఆయన అనుకున్న మిషన్ సక్సెస్ అయితే, ఆయన 2 years టైం కూడా పెట్టుకున్నారు, ఇదే సక్సెస్ అయితే అయి చూపిస్తే ఇవాళకి రెల్లి కులంలో ఆయన్ని దేవుళ్ళ కొలుస్తున్నారు, మత్స్యకారులు ఆయన్ని దేవుళ్ళ కొలుస్తున్నారు. ఇది సక్సెస్ అయితే మన్యంలో గిరిజనులు మొత్తం ఆయన్ని మరో అల్లూరి సీతారామరాజును ఆయనలో చూసుకుంటారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇంకొకటి దీంట్లో పర్టికులర్గా చూస్తే ఓన్లీ ఇప్పుడు అరకు పాడేరు ఈ ఏరియాలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఇక్కడ నుంచే టార్గెట్, ఎక్కడైతే ఆయన ప్రభావం కాస్తో కూస్తో కనిపించిందో అటు ఆంధ్ర కోస్తా ఆంధ్రాలో, అక్కడ ఆయన వీళ్ళ దగ్గర నుంచి ఏదైతే గంజాయి ఇంకోటో అంటే మూలాలను దెబ్బకొట్టే ప్రయత్నం, అటు రాజకీయంగా ఆర్థికంగా కూడా అనుకోవచ్చా? 100%. మీకు అక్కడ అండర్ కరెంట్ జరుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన 11 సీట్లలో 9 సీట్లు రాయలసీమలోంచి వచ్చినవే. ఒంగోలు, ప్రకాశం జిల్లా తర్వాత ఉండే నెల్లూరు జిల్లాలో నిల్లు, ఆ తర్వాత 4-5 జిల్లాలు, ఆ 4 జిల్లాల్లో మాత్రమే ఆయనకు వచ్చిన 9 సీట్లు. 2 సీట్లు అరకు పాడేరు, అరకు పార్లమెంటు, ఇవి ఆయనకు వచ్చింది. ఆ బెల్ట్లో మాత్రమే ఆయన ఉనికి ఉంది. ఆ ఉనికిని ఆల్మోస్ట్ దెబ్బ కొట్టేశాడు. ఈ ఒక్క పర్యటనతో మొత్తం సమూలంగా మార్పులు రాబోతున్నాయి. అవి కూడా ఇవాళ అక్కడ కూడా ఆయనకు ఉనికి ఉండదు. రాయలసీమలో ఉన్న ఒక డెఫినెట్గా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో దాని ఫలితాలు మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. డెఫినెట్గా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టిన కార్యక్రమం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ సమాధి కట్టడం, గిరిజనుల్లో చైతన్యం నింపడం. డెఫినెట్గా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్. అలాగే ఆయన మాట్లాడిన విధానంలో కొన్ని చూసుకుంటే ఒక బొమ్మను చూపించి, అంటే గతంలోనే అంటే గిరిజనులు ఇప్పటి నుంచే కాదు, ఇది ఇప్పుడు అక్కడికి వెళ్ళాం కదా అని మాట్లాడడం కాకుండా, ఇది నేను అమిత్ షా గారికి ఇచ్చాను అంటే మీ యొక్క కళలను నేను విశ్వవ్యాప్తం చేయడానికి రెడీగా ఉన్నాను. నిజమే కదా అది. ఇప్పుడు ఆయన చెప్పడం, ఆయన మనకి చేతి వృత్తులు ఉంటాయి కదా, చేతి వృత్తులతో చేసే బొమ్మలు, ఈ ఎవరైతే కింది స్థాయిలో ఉండే అనేక మంది కళాకారులు తమ కష్టంతో చేతితోటి చేస్తూ ఉంటారు కదా, ఆ బొమ్మలన్నింటినీ ఆయన ఒక్కొక్క చోటకి వెళ్తే ఒక్కొక్క చోట ఒక్కొక్క బొమ్మ, ఇది సార్ ఇది కోటిపల్లి సార్, ఇది సార్ ఇది మన సైడ్ ఈ ఏరియాలో ఇది ఇక్కడ సార్ కొండపల్లి సార్, ఇది కోటిపల్లి సార్, లేకపోతే ఇది అరకు సార్, ఇట్లా ఒక్కొక్క కేంద్ర మంత్రికి ఇస్తున్నప్పుడు ఈ యొక్క ఉత్పత్తులు ఆయన ఇస్తున్నాడు. ఇవ్వడం ద్వారా దేశవ్యాప్త ప్రచారం కల్పిస్తున్నాడు. ఇంకెవరో బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు ఈయన ప్రచారం కల్పిస్తున్నాడు, వాళ్ళకి మార్కెటింగ్ కల్పిస్తాడు. ఇవాళ గంజాయి పెంచాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఉపాధి కల్పిస్తారు, ఉద్యోగం కల్పిస్తాడు. ఇది 78 ఏళ్ళు ఆలోచించింది ఇవాళ ఆయన ఆలోచిస్తున్నాడు అంటేనే ఇట్ సెల్ఫ్ ఆలోచన రావటమే ఆయన విజయానికి పునాది వేసినట్టు. 78 సంవత్సరాల ఇన్ని ప్రభుత్వాల పరిపాలనలో చేయలేనిది ఈ ఒక్క ఆయన 2 సంవత్సరాలు పెట్టుకున్నారు టార్గెట్. మరి 2 సంవత్సరాల్లో ఆయన ఎంత మార్పు చేస్తారు? ఆల్రెడీ 6 నెలల్లోనే ఇప్పటికే రోడ్లు అవన్నీ ఓపెన్ చేయడానికి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. 78 సంవత్సరాల్లో వేయలేని రోడ్డు ఈ రోజు అక్కడ పడింది అంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అనుకోవాలి. డెఫినెట్గా రైట్ అండి. ఇంకా అలాంటి అద్భుతాలు ఇంకా చాలా చూడాలి. ఇంకా 2 నెలలకు ఒకసారి ఆయన
మన్యం అంటే అడవి ప్రాంతాలకి వెళ్తాను చూస్తాను అని చెప్పారు. డెఫినెట్గా ఒక అద్భుతంగా చూడబోతున్నాం అంటారు. డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ.